బిగ్ బాస్ సీజన్ 8లో రేపటి ప్రోమో రిలీజ్ చేసింది బిగ్ బాస్ టీమ్. ఇక ఈ ప్రోమో మొత్తం కూడా నిఖిల్ అండ్ రోహిణిలలో చీఫ్ కంటెండర్షిప్ని సెలెక్ట్ చేయడం పట్ల, అలా సెలెక్ట్ చేసేటప్పుడు పృథ్వీకి, గౌతమ్కి హౌస్ మేట్స్ అందరితో పడిన గొడవ గురించి చూపించారు. ఇక ప్రోమో సంగతులేంటో ఇప్పుడు చూద్దాం. బిగ్ బాస్ చివరిదైన 5వ కంటెండర్షిప్ కోసం నిఖిల్ అండ్ రోహిణిలలో హౌస్ మేట్స్ ఎవరికైతే మద్దతు ఇస్తారో వారికే 5వ కంటెండర్షిప్ ఇస్తానని బిగ్ బాస్ అయితే తెలియజేస్తారు. ఇక నిఖిల్, రోహిణి ఇద్దరు కూడా వాళ్ళ యొక్క పాయింట్స్ పెడతారు హౌస్ మేట్స్ ముందు. నిఖిల్, నాకు మెగా చీఫ్ అవ్వాలని ఒక కోరిక ఉందని, అందుకని నా లీడర్షిప్ క్వాలిటీస్ చూసి, నేను ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటిదాకా ఆడిన ఆటను చూసి నాకు ఓటు వేయండి అంటూ అప్పీల్ చేస్తాడు. ఇక రోహిణి, నేను బిగ్ బాస్కి రావడం ఇది రెండోసారి ఎవరికి కూడా ఆప్షన్ రాదు, నాకు వచ్చింది. కానీ ఇప్పుడు కూడా నేను మెగా చీఫ్ అవ్వకపోతే నేను ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవుతానంటూ చెప్పుకొస్తుంది. నేను ప్రతి టాస్క్లో బాగానే ఆడుతున్నానని, ఈవెన్ మెగా చీఫ్ రేస్లో కూడా 2 సార్లు ఫైనల్ దాకా వెళ్ళి ఓడిపోయానంటూ, ఇది నా విష్, నాకు ఈ అవకాశాన్ని కల్పించనంటూ రిక్వెస్ట్ చేస్తుంది. ఇక అలా హౌస్ మేట్స్ ఓట్లు వేసే సమయంలో గౌతమ్, నేను రోహిణికి సపోర్ట్ చేద్దామనుకుంటున్నాను, ఎందుకంటే మీరందరూ కూడా వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు టార్గెట్ చేసి మమ్మల్ని నామినేట్ చేశారు, అందరూ గ్రూప్ గేమ్ ఆడి వైల్డ్ కార్డ్స్ని పంపించేద్దామని కూడా చెప్పారు, అందరూ కలిసి ఓజీలో ఉన్నప్పుడు ఎవరిని నామినేట్ చేద్దామని కూడా డిస్కస్ చేసుకున్నారని చెప్తాడు. అందరూ ఏకమై ఆడుతున్నారు కాబట్టి నేను రోహిణికి సపోర్ట్ చేస్తున్నానని అంటాడు. ఇక దానికి పృథ్వీ, నాగార్జున సార్ వైల్డ్ కార్డ్స్ గురించి మాకు అలా పోర్ట్రే చేశారు కాబట్టి మీరు సునామీ అని, మిమ్మల్ని ఆపాలని మమ్మల్ని భయపెట్టడంతో మేము అలా చెప్పామే తప్ప మాకు ఎటువంటి ఉద్దేశం లేదని చెప్తాడు. దాని తర్వాత ఎప్పుడైతే ఓజీ అండ్ రాయల్స్ డిజాల్వ్ అయిపోయాయో అప్పటి నుంచి మనందరం కలిసి ఆడుతున్నాం, ఎక్కడ అటువంటి ఫీలింగ్స్ లేకుండా ఆడుతున్నామని చెప్తాడు. మరి అలా అయితే ఆ రోజు సంచులు వేసే టాస్క్లో మీరంతా కలిసి రోహిణికి ఎందుకు సపోర్ట్ చేయలేదు? రోహిణి అప్పటిదాకా ఒక్కసారి కూడా మెగా చీఫ్ అవ్వలేదుగా అంటూ క్వశ్చన్ చేస్తాడు. ఇక పృథ్వీ మాట్లాడుతూ, నేను గ్రూప్ గేమ్ ఎక్కడ ఆడానో నాకు చూపించాలంటూ పృథ్వీ అయితే గౌతమ్ మీదకి వెళ్తాడు. ఏ రోజు గ్రూప్ గేమ్ ఆడలేదో చెప్పు, నేను ఆ రోజు చెప్తాను, నువ్వు ఆడేదే గ్రూప్ గేమ్ కదా అంటూ గౌతమ్ కూడా ఫైర్ అవుతాడు. మీరెందుకు మిమ్మల్ని మీరు నామినేట్ చేసుకోరు? అది మరి గ్రూప్ గేమ్ కాదా? బయాస్డ్గా ఉన్నట్లు కాదా? ఈవెన్ ఇప్పుడు కూడా నువ్వు నిఖిల్కి సపోర్ట్ చేస్తున్నావు, ఒక్కసారి కూడా మెగా చీఫ్ అవ్వలేదని నిన్ను రోహిణి సపోర్ట్ చేసింది, కానీ నువ్వు నిఖిల్కి సపోర్ట్ చేస్తున్నావు, మరి దీన్ని ఏమంటారు? దీన్ని గ్రూప్ గేమ్ అనరా అంటూ గౌతమ్ అయితే క్వశ్చన్ చేస్తాడు. ఇద్దరు కూడా కొదమ సింహాలు తలపడితే ఎలా ఉంటుందో అలా అయితే రెచ్చిపోతూ ఉంటారు ప్రోమోలో. ఈ గొడవకి హౌస్ మొత్తం కూడా కకావికలమైపోయింది. హౌస్ మేట్స్ ఎంత ప్రయత్నిస్తున్నా ఆ గొడవని ఆపలేకపోయారు. ఫైర్ వర్సెస్ ఫైర్ అన్నట్టుగా సాగింది వీళ్ళిద్దరి మధ్య గొడవ. ఇక అక్కడితో ప్రోమోకి ఎండ్ కట్ పడుతుంది. ఇక ఈ ప్రోమోలో గౌతమ్ పెట్టిన పాయింట్ మీకు వ్యాలిడ్ అని అనిపించిందా? గౌతమ్ చెప్పినట్టుగానే వీళ్ళంతా గ్రూప్ గేమ్ ఆడుతున్నారా? గౌతమ్ అన్న పాయింట్పై పృథ్వీ ఫైర్ అవడం ఎంతవరకు కరెక్ట్? వీళ్ళిద్దరిలో మీరు ఎవరిని సమర్థిస్తారు? కింద అయితే కామెంట్ చేసేయండి.